కలబడి నిలబడు పోరాడే యోధుడు చలబడు కలబడి నిలబడు పోరాడే యోధుడు చడబడు సంకల్పం నీ కొంటే ఓటమికైనా ఉడుకేరా బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీదాని లక్ష్యం వైపు ఎంతో పాటుపడి వెలుగంటూరాను అంటే సూర్యుడైనా లోకువరా నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా నీ శక్తిదో తెలిసిందంటే నీకింక తిరుగేది ప్రకాశంలో సూర్యుడల్నే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థుల్నే అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్నే ప్రశాంతంగా మొత్తం అసలు మీట్ చేసేద్దాం అనే ఒక కాన్సెప్ట్ వచ్చారు మీరు అందరికి అలా ఉంది ఇక్కడ. నిజమయ్యే కాలం నిదే వెలుగునే బాటగా మనదే మెట్లుగా పగలే పొడిగాగా
నిజ కల నిజమయ్యే కాలం నిదే వెనుకంటే బాటేగా మనలన్నీ వెట్లేగా పగలే చక్ 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 దేవురా అలుపు దరిగిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడెరా విజయము కదా గురికే చెమటలనలై కదిలెనులే తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే పొడవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే అరుగుల దాహమే కరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరిగిక చేరని కాడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగా మారిపోయి ఓడెరా. స్కీమ్లో మా గ్రామం వచ్చారు. మా గ్రామానికి వచ్చి అది పాత స్కీమ్లో ఆగిపోయింది. నామినేషన్ పనిచేసి వేసారు కాబట్టి అది అక్కడ ముస్లిం ఏరియా అంతా కూడా పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా. తర్వాత గ్రామంలో కూడా తిరిగారు కదా, కొద్ది గొప్ప తిరగడం వల్ల ఏంటంటే ఇంతమంది ఎందుకు తిరిగారు ఊళ్ళో. చెట్లు నాటారు, చెట్లు చక్కగా వాటికి మొక్కలు ప్లాంటేషన్ చక్కగా నీట్ గా చేశారు. గార్డెన్ లో చెత్త అంతా క్లీన్ చేసి బయట వేశారు. మా కోసం మా స్కూల్ చాలా బాగా చేశారు, క్లీన్ చేశారు, మొక్కలు నాటారు, పిల్లలతో ఆటలు పాటలు అన్ని నేర్పించారు. బాగా చక్కగా వాళ్ళ కోఆపరేట్ చేసి మా స్కూల్ క్లీన్ చేశారు. చదువుకుంటారు కదా, నెంబర్ 1 అయింది. మీరు ఇది చేయడంలో మాకే సంతోషం అనిపించింది. గట్టిగా చెప్పరా, స్కూల్ పిల్లలు చదువుకున్న పిల్లలు వచ్చి చేశారంటే మరి గ్రేట్ కదా. My name is Sukanya. I'm working as a BPM in Bovencha Post Office. So నేను లాస్ట్ 7 days నుంచి ట్రిపులైటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ బోర్వంచ విలేజ్లో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేశారు. లైక్ ఒక ఆర్ట్స్ స్కూల్కి పెయింటింగ్ వర్క్ కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ కావచ్చు, లేదంటే డిజిటల్ అవేర్నెస్. ఇక్కడ ఉన్న పీపుల్ అందరికీ ఒక డిజిటల్ అవేర్నెస్ ఇచ్చారు. దట్ సో గుడ్. ఎందుకంటే అవేర్నెస్ అయితే చాలా మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకునే టైంలో వీళ్ళు వాలంటీర్గా వచ్చి ఇదంతా చేయడం చాలా అప్రిషియేటింగ్ అండ్ వెరీ వెల్కమింగ్ దిస్. అందరూ ఇలాగే పార్టిసిపేట్ చేయాలి. మీకు వచ్చిన నాలెడ్జ్ మిగిలిన వాళ్ళందరికీ పంచిపెట్టాలని కోరుకుంటున్నాను. మా బోరంచూరుకు వచ్చారు. ముగ్గురు అంతా చాలా శుభ్రంగా చేశారమ్మా. రాత్రిగా పనులు చాలా కష్టపడ్డారు. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. ఈ 7 రోజుల ఎన్ఎస్ఎస్ క్యాంప్ కార్యక్రమం మాత్రమే కాదు, మా అందరి జీవితాలను మర్చిపోలేని ఒక అనుభవం. ఎన్ఎస్ఎస్ యొక్క ప్రధాన నినాదమైనటువంటి నాట్ మీ బట్ యు అనే పదాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసింది ఈ క్యాంప్ వలన మా అందరిలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత వంటివి నెలకొన్నాయి. అలాగే సాంస్కృతిక సేవా కార్యక్రమాలు అమ్మాయిలు అబ్బాయిలు అందరం కలిసి పాల్గొనడం ద్వారా మా జట్టులో ఐకమత్యం బలపడింది.
నేను ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 వాలంటీర్ని. మాకు ఇప్పుడు 7 days యూనిట్ క్యాంప్ జరిగింది కదా. ఈ క్యాంప్ ద్వారా చాలా నేర్చుకున్నాము. అంటే అసలు మాకు తెలియని ఊరు బోరువంచ వెళ్ళాము. ఆ ఊర్లో అసలు అక్కడ ఉన్న ప్రజలతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాము, అలా చాలా నేర్చుకున్నాము.